అందరికీ నమస్కారం. స్కూల్ నుంచి రాగానే అందరూ ఫ్రెష్ అయ్యి, తిని రిలాక్స్ అయితారు కదా! బట్ నా వర్క్ చూడండి ఎండలో ఏం చేస్తున్నాను. వాటర్ పట్టాలి. వాటర్ ఇప్పుడే వస్తాయి. సో, తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎండలో తిరగాల్సిందే. చూడండి నేను మొన్ననే రీసెంట్‌గా మళ్ళీ వేశాను. ఇది ఆల్రెడీ ఓల్డ్ క్రాప్. నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను కరెంట్. బట్ ఇది మొన్న వేసిన మెంతి చాలా బాగా వచ్చింది. నేనే వేశాను. మా మదర్ హెల్ప్ చేశారు. నేను వేశాను ఎండలో. సో, మా మదర్ ఈ చామంతి మొక్కను తీసేయమన్నది. బట్ నేనే అబ్బా! ఒక్కటైనా ఉండని అని ఫోర్స్ చేస్తే ఉంచింది. తోటకూర చెట్లు, మెంతి, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొత్తిమీర ఇంకా పెరగలేదు. మెంతి చాలా ఎర్లీగా పెరుగుతుందంట మా మమ్మీ చెప్పింది. కొత్తిమీర పెరగడానికి 8 డేస్ పడుతుందంట. ఈ 8 డేస్ ఇందులో ఉన్న కొంచెం కొత్తిమీరని నేను అడ్జస్ట్ చేసుకొని డైలీ జ్యూస్ తాగాలి. మా మదర్‌ని కూరలో వేయనివ్వను. వేస్తే ఆయనతో యూజ్ చేసుకొని నాకు జ్యూస్ కూడా చేస్తుంది. సో, ఈ తోటకూర చాలా పురుగొస్తుంది. కొన్ని చెట్లేమో బాగున్నాయి. కొన్ని చెట్లేమో పురుగొస్తుంది. కానీ పాతవి తీసేస్తే రాదు అని మా మమ్మీ చెప్పిర్రు. చూద్దాం ఎలా అవుతుందో లాస్ట్‌కి. ఇది నా సామ్రాజ్యం. ఇక్కడే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఇదే చాలా మంచి హెల్త్‌ని కూడా ఇస్తుంది. నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కంటే ఇది చాలా హెల్తీ. అవన్నీ మనని మన పీస్ఫుల్ లైఫ్ నుండి దూరం చేస్తాయి. తినేటప్పుడు పీస్ఫుల్ ఉంటుంది. బట్ తర్వాత మన హెల్త్‌ని డిస్టర్బ్ చేస్తాయి. బట్ ఇవి తినేటప్పుడు కాస్త నచ్చదు. నాకు కూడా నచ్చదు. బట్ మనకు ఆప్షన్ లేదు కదా! తప్పకుండా తినాల్సిందే. మీరు కూడా కొంచెం ప్లేస్ ఉన్నా సరే కంపల్సరీగా ట్రై చేయండి. వీటిని పెంచితే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిరోజు కొత్త మొలకలు వచ్చినప్పుడు అమ్మో! నేనే పెట్టాను ఇది పెరిగింది అని ఒక చిన్న సర్ప్రైజ్ కూడా వస్తుంది. బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్ గార్డెన్. తప్పకుండా ట్రై చేయండి. బకెట్లలో కూడా ట్రై చేయండి. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొత్తం మొక్కలు పెట్టేసేయండి. మొక్కలు మనకు ఓన్లీ బెనిఫిట్సే చేస్తాయి తప్ప ఎలాంటి లాస్ చేయదు. మనం యూజ్ చేసే మొబైల్, ఇప్పుడు నేను యూజ్ చేసే మొబైల్ కూడా నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది. బట్ ఈ మొక్కలు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయవు. మనం కొంచెం ఇస్తే అవి మనకి చాలా ఇస్తాయి. ఒక్క సీడ్‌ని మనం నాటితే దానికి 100 సీడ్స్ ఇస్తుంది. అయినా మనకు సరిపోవట్లేదు. హ్యూమన్స్ అట్లా ఉంది. సో, తప్పకుండా మీ ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గార్డెన్ పెంచడానికి ట్రై చేయండి. మొత్తం ఫ్లోర్ ఏసేసి అబ్బా! గడ్డెవరు తీస్తారు, పురుగులొస్తాయి, అవొస్తాయి, ఇవొస్తాయి అని చిరాకు పడకుండా ఆ పురుగులను కూడా మనం బతకనివ్వాలి కదా! సో, అవి పుడితే అవి అన్నీ ఉంటేనే మన హ్యూమన్ సైకిల్ అనేది కరెక్ట్‌గా ఉంటది. నేచర్ సైకిల్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంటి దగ్గర ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లను పెంచండి. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటది. మంచి ఎయిర్ వస్తది. తులసి చెట్లనైతే ఎక్కువగా పెంచండి. చాలా మంచిది అవి ఎయిర్. సో, దట్స్ ఇట్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్. మీరు అదేం చేసినా చేయకుండా మొక్కలైతే పెంచండి. అదొక్కటైతే చెప్తా. థాంక్ యూ.